సిబ్బెం లేదా సోబి వ్యాధి నివారణకు ఆయుర్వేదంలో ఎటువంటి ఔషధాలు ఉన్నాయో తెలియజేస్తారండి? సిబ్బెం లేదా సోబి నివారణకు 2 రకాల చికిత్సలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో పైపూతగా వాడగలిగేది, లోపలికి వాడాల్సిన ఔషధం. ఈ 2 రకాలని మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా దీనిలో మనకు బాగా ఉపయోగపడేది చూడండి, తులసి రసం. ముఖ్యంగా తులసిని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి చీడ పట్టిండేది లేదా పురుగులు లాంటివి కూర్చోండేది అలాంటివి కాకుండా, ఎలాంటి దుమ్ము ధూళి చీడ ఇలాంటివి ఏవీ లేకుండా పరిశుభ్రంగా ఆరోగ్యంగా పెరిగిన తులసి మొక్క పచ్చిదానిని సేకరించి దంచి రసం తీయాలి. చూడండి, ఇలా ఉన్నట్లయితే ఇంకా చాలా మంచిది. ఇలాంటి తులసి మొక్క రసం తీసి ఆ రసానికి సమానంగా నిమ్మరసం కలపాలి. ఏదో పాడైపోయిన నిమ్మకాయలు, బాగా ఎండిపోయిన నిమ్మకాయలు కాకుండా తాజాగా ఆరోగ్యకరంగా ఫ్రెష్గా వచ్చిన నిమ్మకాయలను సేకరించి వాటిని కోసి వాటి రసం తీసి అలాంటి రసాన్ని కలపండి. ఎలాగో పైపూతకే కదా, రకరకాల నిమ్మకాయలు మన ఇంట్లో పాడైపోయిండే ఉన్నాయి, అలాంటి వాటిని ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. మంచి తాజాగా ఉండే తులసి నిమ్మరసం సమాన మోతాదులో కలిపి పైపూతగా మొత్తం ఈ యొక్క చర్మంలో ఎక్కడెక్కడైతే ఈ సిబ్బెం సమస్య, ఈ సోబి ఉందో ఆ ప్రాంతం అంతా బాగా పైపూతగా పోయాలి. అవసరమైతే శరీరం మొత్తానికి కూడా పూసినా ఎలాంటి ఇబ్బంది కలగదు. ఇలా పూసిన తర్వాత అరగంట పాటు వేచి ఉంచి తర్వాత వేడి నీటితో స్నానం చేసేయాలి. ఇది ఒక మార్గం. రోజు ఇలా ఒక్కసారైనా సరే చేస్తుండాలి. ఇంకా లోపలికి తీసుకోవాల్సిన ఔషధాల్లో బాగా ఉపయోగపడగలిగేది చూడండి, సుగంధ పాల వేర్లు. సుగంధ పాల వేర్లను సేకరించుకునే అవకాశం లేని వాళ్ళు మార్కెట్లో తీసుకోవచ్చు. శారిబా అనే పేరుతో లభిస్తుంది. ఇలాంటి సుగంధ పాల వేర్లలో చాలా రకాలు కలిగి ఉన్నాయి. వీటిలో మీకు ఏది లభ్యమైతే వాటిని తీసుకోండి. ముఖ్యంగా రక్తశుద్ధికి చాలా బాగా పనిచేస్తుంది. వీటిని పగలగొట్టి ఈ పెచ్చుల భాగాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క పెచ్చులు లోపల కడ్డీలాగా ఉండే భాగాన్ని తీసివేసి కేవలం పెచ్చులను మాత్రమే తీసుకొని దాన్ని బాగా దంచి చూర్ణం తయారు చేసుకోవాలి. లేదా పాద చూర్ణంలాగా తయారు చేసుకోవచ్చు, అంటే తొక్కులాగా ఉండేటట్టు తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్న సుగంధ పాల వేర్ల చూర్ణం 100 గ్రాములు.